ఆంధ్రాలో ఏమి గవర్నమెంట్ బ్రహ్మాండంగా ఉన్నట్టు మీ వైసీపీ వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు కానీ ఏం చూసినా ఎటు చూసినా కానీ మావి కానీ అమరావతి ఈ రెండే పట్టుకుని ఏలాడుతున్నారు. అది తప్ప ఏది కనపడుతుందా? మీరు ఎటు స్వాగతిస్తారు, మావి గనుక అమరావతి? ఖచ్చితంగా మావిగానే అంటాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఒకటే చెప్పాడు, మేము మావిగంతో ముందుకు వెళ్తాం ఎలక్షన్ లోకి అని చెప్పి. ఇప్పుడు అట్లాగే చంద్రబాబు చెప్పగలరా మేము అమరావతితో ముందుకు వెళ్తామని? ఎందుకు చెప్పలే? ఏం చెప్పాడు చెప్పారా అంటున్నారు కదా. ప్రజల్ని మేము డబ్బులు ఏమో మీరు రాజధానికి పొలాలు ఇవ్వండి అని ఎందుకు అడగలేకపోతున్నారు? ఇప్పుడు పోలీసులను తీసుకెళ్లి బలవంతంగా ఖాళీ చేపిస్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారు? చంద్రబాబుని నమ్మి మేము మోసపోయాము, మా మీదే రోడ్లు వేయండి, మమ్మల్ని చంపి మా శవాల మీద రోడ్లు వేయండి అని అంటున్నారు. ఏంది అనాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇంతకుముందు సెకండ్ టర్మ్ సేకరించారు, అంతలోకే టీడీపీ నాయకుల మీద కానీ టీడీపీ వాళ్ళ నాయకుల వైఫుల మీద కానీ అంతలోకి ల్యాండ్లు వచ్చాయి. ఎట్లా వచ్చాయి? ఇప్పుడు అందరినీ ల్యాండ్ పుల్లింగే కదా మొత్తం వాళ్ళు చేస్తున్నది. ల్యాండ్ పుల్లింగ్ దేనికి చేయాలి? రాజధాని చేయాలి. మీరు రాజధాని చేయకుండా మీ పర్సనల్ పనులకు మీ పేరు మీద ఎట్లా ఎక్కించుకుంటే? మనం ఈ వైసీపీ వాళ్ళు వెళ్తే తరిమి కొట్టారు, రైతులే తరిమి కొట్టారని చెబుతున్నారు. రైతులు ఎందుకు తరిమి కొడతారు? రైతులకు అంత చేసినోడు టీడీపీ కార్యకర్తలు చేస్తుంటారు. రైతులు ఎందుకు చేస్తారు? రైతులకు అంత మంది చేసినోడు రైతులు కింద చేస్తారు అలాగా. అంటే మాకు అర్థం కావట్లేదు, జగన్ గారికి అర్థం కావట్లేదా, ఎవరికి అర్థం కావట్లేదా అని అంటున్నారు. మావి గారిని ఏమైనా పాకిస్తాన్ లో ఉందా, ఇది అమెరికాలో ఉందా? అమరావతి పక్కనే కదా. చెప్పు. ఇప్పుడు అది ఇంత ముందు శ్రీనివాసన్ కమిటీ వేసినప్పుడు శ్రీనివాసన్ కమిటీ ఏం చెప్పింది? ఇది ముంపు ప్రాంతము, ఖచ్చితంగా మునిగిపోయిద్ది అని చెప్పారు. దాంట్లో ఎందుకు కడుతున్నారు? మీ స్వార్థం కోసమా? మీ కమ్మ స్వార్థం కోసమా? ఇప్పుడు మావిగన్ కూడా అక్కడే ఉంది, దాన్ని ఎందుకు డెవలప్ చేయలేకపోతున్నారు? అది చేస్తే మూడు డిస్ట్రిక్ట్ డెవలప్ అవుతుంది కదా. మచిలీపట్నం డెవలప్ అయింది, ఇటు విజయవాడ డెవలప్, కృష్ణాది డెవలప్ అయింది, అటు గుంటూరు డెవలప్ అయింది కదా. మరి 20,000 కోట్లతో ఈజీగా అయిపోతుంది కదా. దానికి ఎందుకు 1,00,000 కోట్లు 2,00,000 కోట్లు? దానికి ఎందుకు? కేంద్రం ఇస్తుంది కదా, కేంద్రం నుంచి మీ జగన్ గారు ఏం తేలేదు కదా. ఒకటి అడుగుతున్నా, అది కేంద్రం డబ్బులు కూడా వేస్ట్ చేసినట్టే కదా. ఎందుకు? ఇప్పుడు ఇంతమంది నరేంద్ర మోడీ అన్నాడు చంద్రబాబుకి పోలవరం అనేది ఒక ఏటీఎం లాగా పనికి వస్తుంది అని చెప్పని నరేంద్ర మోడీ అన్నాడు. ఇప్పుడు నరేంద్ర మోడీతో కలవంగానే చంద్రబాబు మంచోడు అయిపోయాడు. మరి ఇంతకుముందు నరేంద్ర మోడీ వ్యాఖ్యలు చేశాడు, ఆ వ్యాఖ్యలు అవునా కాదా? ఇంతకుముందు చంద్రబాబు నాయుడు నేను 1995లో సీఎంని, నువ్వు 2002లో సీఎంవి, నేను నీకంటే సీనియర్ అంటే, అవును నువ్వు నాకంటే సీనియర్వే, పక్కన వాళ్ళతో పొత్తులు పెట్టుకోవడం, పార్టీలతో గొడవలు పడి వాళ్ళలో కూర్చోవడంతో నాకంటే సీనియర్వే, దొంగతనాల కేసుల్లో మొదట్లో ఉండేదానికి సీనియర్వే నువ్వు అని ఇట్లా మాట్లాడాడు. మరి ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు బీజేపీలో కలిసిపోగానే మంచోడు అయిపోయాడా? నువ్వు చెప్పు. ఇప్పుడు కుల రాజకీయాలు ఎవరు చేస్తున్నారు? మత రాజకీయాలు ఎవరు చేస్తున్నారు? కుల రాజకీయాలు చేస్తే జైల్లో పెడతామంటారు, మత రాజకీయాలు చేస్తే జైల్లో పెడతామంటారు. ఇవన్నీ ఎవరు చేస్తున్నాడు? ముందు సెంట్రల్ గవర్నమెంట్ ఆపలేకపోయారు కదా. మీ జగన్ గారు కూడా సపోర్ట్ ఉంది మోడీ గారికి. ఉన్నాడు 5 ఏళ్ళు ఉన్నాడు. ఎక్కడన్నా కుల రాజకీయాలు మత రాజకీయాలు ఎవడొచ్చినా గానీ ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరాలి, ఎవడైతే ఎలిజిబుల్ అవుతాడో ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరాలన్నాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చేది వదిలేసి నేను హిందువుని అంటాడు, నేను సనాతని అంటాడు. ఎవడికి? నువ్వు హిందూ అయితే ఎవడికి? నువ్వు ముస్లిం అయితే ఎవడికి?